ధనురాశి వార ఫలితాలు 19 జూలై 25 జూలై వరకు గ్రహాల అనుకూలత, ప్రతికూలతలు మరియు ఖచ్చితమైన పరిహారాలు ఇందులో తెలుసుకుందాము. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ధనురాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అంటే పూర్వాషాఢ అంటే మూలా నక్షత్రం అంటే కేతు, పూర్వాషాఢ అంటే శుక్రుడు, ఉత్తరాషాఢ అంటే సూర్యుడు. అయితే జాతకులకు 19 జూలై నుండి 25 జూలై 26 వరకు ఉన్న వారంలో గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలనే చూపిస్తుంది. ఈ వారం చంద్రుడు కన్యా రాశి నుండి వృశ్చిక రాశిలోకి జ్యేష్ఠ నక్షత్రం 3 వరకు సంచరిస్తున్నాడు. మీ రాశి ఆధారంగా ప్రస్తుతం గ్రహాల స్థితులు ఇలా ఉన్నాయి. 7వ స్థానంలో వక్ర బుధుడు సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో ఉచ్చ గురుడు మరియు రవి కలయిక. 9వ స్థానంలో కేతువు మరియు శుక్రుడు. 3వ స్థానంలో రాహువు. 4వ స్థానంలో వక్ర శని. 6వ స్థానంలో కుజుడు. ఇలా ఈ గ్రహాల దృష్టి, యుతి మరియు సమన్వత్వానుగుణంగా ఆధారంగా మీ జీవితంలోని అన్ని రంగాల ఫలితాలు, అనుకూల ప్రతికూలతలు మరియు నక్షత్రవారి ముఖ్యాంశాలు ఇందులో తెలుసుకుందాము. అయితే 8వ స్థానంలో ఉచ్చ గురువు రవితో కలిసి కలయిక. అంటే ఆర్థికంగా షేర్ మార్కెట్ల విషయాలకి 8వ ఇల్లు గుప్తధనానికి సంకేతం అని చెప్తారు. ఉచ్చ గురుడు ఇక్కడ ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తి లభించే అవకాశం ఉంది. అయితే రవి కలయిక వల్ల షేర్ మార్కెట్ పెట్టుబడులలో మరియు స్పెక్యులేషన్లో కూడా వాటికి ఈ 2 విషయాలకి దూరంగా ఉండటం మంచిది ఈ వారంలో. ఆరోగ్యపరంగా చూస్తే రవి గురువుల కలయిక వల్ల లివరు, స్టొమక్, గాల్ బ్లేడరు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం. పితృకారకుడైన రవి 8లో ఉండటం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. పాత రోగాలు తిరగబెట్టే ఛాన్స్ ఉంది వారికి, తల్లిదండ్రులకి. ఇక 4వ స్థానంలో వక్ర శని సంచారం చేస్తున్నాడు మీనరాశిలో. ఆస్తులు, వాహనాలు వీటికి సంబంధించి 4వ ఇల్లు సుఖస్థానం కూడా చెప్తారు. ఇక్కడ శని వక్రగతిలో ఉండటం వల్ల ఇల్లు లేదా భూమి కొనుగోలు వ్యవహారాల్లో చాలా డిలే జరుగుతుంది. ఈ వ్యవహారాలు మొదలెట్టుకుంటే ఈ వారంలో ఇంత మునుపు ఉన్నాయి కూడా ఈ వారం ప్రోగ్రెస్ ఉండదు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త. ప్రమాద సూచనలు, యాక్సిడెంట్ ఇండికేషన్స్ అయితే బాగా ఉన్నాయి. కాబట్టి వేగాన్ని తగ్గించి మామూలుగా డ్రైవింగ్లో ఉండాలి. కలిసి వచ్చే అంశాలు పాత ఆస్తుల వివాదాలు అయితే మాత్రం ఒక కొలిక్కి వస్తాయి ఈ వారంలో. 6వ స్థానంలో కుజుడు అత్యంత అనుకూలం అని చెప్పచ్చు. కోర్టు కేసులు, వివాదాలు. 6వ ఇల్లు శత్రువులను, రోగాలను సూచిస్తుంది. ఇక్కడ కుజుడు ఉండటం వల్ల శత్రువులపై మీదే పైచేయిగా ఉంటుంది ఈ వారం. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా రావచ్చు. వివాదాల నుండి సులువుగా బయటపడగలుగుతారు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ముఖ్యంగా ప్రిపేర్ అయ్యే వారికి కుజుడు బలం వల్ల తిరుగులేని విజయం, మంచి రిజల్ట్స్ పొందుతారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ఈ వారంలో. 7వ స్థానంలో వక్ర బుధుడు. సంబంధాలు, రిలేషన్స్. 7వ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల భాగస్వామితో, అది వ్యాపార భాగస్వామి అయినా జీవిత భాగస్వామి అయినా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. ఇక బిజినెస్ పరంగా చూస్తే 7వ స్థానం వ్యాపారం కూడా కాబట్టి భాగస్వామి వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎంతైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు డాక్యుమెంట్లను 1కి 2 సార్లు సరి చూసుకోవాల్సి ఉంటుంది. బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి. ఇక 9వ స్థానంలో కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు సింహరాశిలో. ఉన్నత విద్య, ప్రయాణాలు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలకు లేదా సుదూర ప్రయాణాలకి వాళ్ళు ప్లాన్ చేసుకున్న దానికి వాళ్ళకి అది చాలా ఈజీగా అవుతుంది.
వాళ్ళ ట్రావెల్స్ అన్నీ మంచిగా ఈజీగా జరుగుతాయి అనేది చెప్పచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకి విదేశీ అవకాశాలు అయితే లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా చేస్తారు అనేది సూచిస్తుంది. ఇక 3వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో. కెరీరు జాబు పరంగా చెప్పాలంటే పరాక్రమాన్ని పెంచుతాడు. 3లో ధైర్యాన్ని ఇస్తాడు. ఉద్యోగంలో మీ నిర్ణయాలు సాహసోపేతంగా ఉంటాయి. కష్టపడి పనిచేసి పై అధికారుల మెప్పు అయితే పొందుతారు. ఐటీ, మీడియా రంగాల వారికి అద్భుతమైన వృద్ధి ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక గ్రహాల రిజల్ట్స్, గ్రహాల పరిస్థితిని బట్టి ఏ ఏ స్థానాలకు వచ్చారు వాటి రిజల్ట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు రంగాల వారీగా సంక్షిప్తంగా విశ్లేషణ చేద్దాము. అయితే ఆరోగ్య విషయానికి వస్తే మిశ్రమం, స్టొమక్, లివరు సమస్యలు జాగ్రత్త పడాలి. 8వ స్థానంలో రవి, గురుడు ఉండటం వల్ల ఆర్థికంగా అనుకూలం, ఆకస్మిక ధనలాభం ఉచ్చ గురుడి వల్ల. ఆస్తులు, వాహనాలు జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు. వక్రశని 4వ ఇల్లు వల్ల. సంబంధాలు, రిలేషన్స్, మాట పట్టింపులు రావచ్చు. వక్ర బుధుడు 7వ ఇల్లు, బిజినెస్లో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, బిజినెస్ పార్ట్నర్తో కానీ. విద్య మరియు కెరీరు అద్భుతం. పోటీ పరీక్షల్లో సక్సెస్ విద్యార్థులకి. 6లో కుజుడు, 3లో రాహువు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. కోర్టు కేసులు, వివాదాలు విజయం లభిస్తుంది. 6వ స్థానంలో కుజుడు అనేది ఉంటుంది. ఇక గ్రహాల అనుకూలత, ప్రతికూలతలు ఏవే గ్రహాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటే, అనుకూల గ్రహాలు కుజుడు, రాహువు, శుక్రుడు, గురుడు. ఉచ్చ స్థితి వల్ల శుభ ఫలితాలు గురుడిది. కానీ 8లో ఉండటం వల్ల ఆరోగ్య జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతికూల గ్రహాలైతే గనక వక్ర శని, వక్ర బుధుడు, రవి. అష్టమ రవి చాలా ఆరోగ్యానికి చాలా ముప్పు అనేది సూచిస్తుంది. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు. మూలా నక్షత్రం, ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడద్దు. పూర్వాషాఢ నక్షత్రం, శుక్రుడి అనుకూలత వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం, 1వ పాదం, రవి 8లో ఉండటం వల్ల ప్రభుత్వ పనులలో ఎక్కువ ఈ వారంలో ఆటంకాలు ఎదురవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కోపతాపాలకు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో. ఇక సమగ్ర సమాచారం తెలుసుకున్నాము. పరిహారాల విషయానికి వస్తే ప్రతికూలతలకి పోగొట్టుకోవటానికి శనిదోష నివారణకు శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేయండి, లేదా హనుమాన్ చాలీసా పఠించండి. వాహనాలు నడిపేటప్పుడు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః అని స్మరించుకోండి. రవి, గురు దోష నివారణకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. గురువారం నాడు శివాలయంలో లేదా దత్తాత్రేయ స్వామి గుడిలో శనగలు దానం చేయండి. బుధదోష నివారణకైతే గనక విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వ్యాపారంలో మరియు సంబంధాలలో వచ్చే ఇబ్బందులు తప్పించుకోవచ్చు అనేది సూచిస్తుంది. తగ్గుముఖం పడతాయి. ఇది ధనుసు రాశి వారికి సమగ్ర సమాచారం పరిహారాలతో సహా. మొత్తం మీద ధనురాశి వారికి ఈ వారం కెరీర్, పోటీ పరీక్షలు, ఆర్థిక విషయాల్లో అద్భుతంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం, వాహన ప్రయాణాలు మరియు కుటుంబ సంబంధాల విషయాల్లో కొంత హెచ్చరికగా ఉండాలని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇచ్చిన పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. శ్రేయోభిలాషిగా మీ ప్రయాణం సుఖమయం కావాలని కోరుకుంటున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ్.